చీకటి ఎవరినొచ్చి దీన్ని ఎక్కెళ్ళిపోతే సడన్గా సంచి నుంచి పొడిచేది. ఐఎమ్ గుడ్ గర్ల్, అలాంటివి ఏమి తిన్ను. తింటా బాబాయ్ బాగా చల్లగా. హ్యాపీ దీపావళి గాయ్స్, అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. చల్ల కాల్చుకున్నాయి, చల్ల సేమ్ టపకాయలు ఎవరు ఉంటే దీని మీద వేసేయండి. ఓకే ఆశ్ర చూడండి దగ్గర గుద్దుతుంది కింద. ఆశ్రదా బొమ్మ గైస్ వచ్చి అసలు వచ్చి 2 weeks అవ్వలేదు ఇంకా పూర్తిగా. వీఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. దివాళీ గురించి లైటింగ్ లేదు, మొత్తం అంతా చీకటి ఎవరినొచ్చి దీన్ని ఎక్కెళ్ళిపోతే. నేను బాటిల్ చుక్కడతాను ఫ్రెండ్స్, అదిగో మళ్ళీ లైటింగ్ వచ్చింది. బాబో ఇలా ఉందంటే అబ్బో ఓకే మళ్ళీ చీకటి పడిపోయింది. ఏంటో నాకు అసలు ఇప్పుడు ఏం గుర్తొస్తుంది తెలుసు, ఒక ఎపోకాలిప్స్ లైక్ సడన్ గా జాంబీస్ కానీ హౌల్ మూవీ చూసారా, ట్రైన్ వేను అసలు నన్ను వదిలేస్తారు అనుకో, నేను ఎక్కడికి ఉండకపోతాను. ఐఎమ్ వెరీ బ్రేవ్. అమ్మో నాకైనా గుర్తొచ్చింది, అసలు నా బుర్ర అసలు మంచిది కాదు. అమ్మో అసలు నాకు ఇప్పటికి బాబోయ్ అసలు పక్కన చూడు. నువ్వు కెమెరా అసలే పడితే చూడండి ఎలా పడుకున్నాయో. దగ్గరికి వెళ్ళామంటే మమ్మీ మమ్మల్ని పైనలో వచ్చాం. కుక్క పిల్లలు అదే కుక్క అరవడం వల్ల మాకు కొంచెం బ్రేవరీ అనేది ఉంది బాబోయ్. కానీ నిజంగా చీకట్లో నడుస్తున్నప్పుడు సడన్గా మీకు ఆల్ ఆఫ్ అస్ డెడ్ హౌలు ఇంకేముంటాయి అలాంటివన్నీ గుర్తొచ్చినాయి అంటే అమ్మా ఏదో కార్ వచ్చేస్తుంది మనకు లైటింగ్ ఇవ్వడానికి. చూసారా ఎంత అందంగా ఉన్నాను. ఎవరు వచ్చారో కూడా తెలియదు, ఎవరో పెద్దోళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి టైంలో వచ్చారంట. మనకు భయమా భక్తితో చెప్పండి. సరే ఇప్పుడు సైన్లు పెట్టేసి చలజాయంగా మళ్ళీ బయట కలుసుకుందాం ఓకేనా, బాయ్. చూడండి ఇక్కడ సీసీ కెమెరా ఎక్కడ ఉందో అసలు. ఓకే ఇదిగోండి మా మొక్కలు, మేము ఇక్కడే ఉన్నామా లేదా అని. ఓకేరా పదండి. సక్సెస్ఫుల్లీ బయటకు అడుగు పెట్టాం. వాచ్మెన్ అంకుల్ బయటకు వచ్చాం. బయట అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. బాబా ఎవడో ఎక్కి మరి వచ్చేస్తున్నారు, బాబా ఎగిరి మరి వచ్చేస్తున్నాడు ఎవడో. వెళ్ళు నైట్ టైం కార్లు మో ఫాస్ట్ వెళ్తే అసలు బాగా. మనం అయితే బయటకు వచ్చాం కానీ చాలా టైం పట్టేలాగా ఉంది మనం నడుచుకుని వెళ్ళేలోపు. ట్రైన్ టైం చూడసారి, ట్రైన్ టైం ఉంది ఇంకా. అయ్యి బాబా చూడు, ఆ కుక్కనే చూసి ఆగిపోయాను. మనం కెమెరా తప్ప అన్ని వైపులో చూస్తామని చెప్పేసి టాక్ అనమాట బయట. బాబోయ్ లైటింగ్ నాకు ఇలా మొక్కలు ఉన్నాయి కానీ అత్తమాటలు ఇలా ఉండవు అనమాట. అంకుల్ పోలీస్ అంకుల్ గారు నన్ను యాక్ తిరిగి చూస్తున్నారు ఈ పిల్ల ఎవరని చెప్పేసి. బ్లాగింగ్ చేస్తున్నాం కదా. ఎస్ గైస్ ఇప్పుడు దివాళీకి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మామూలుగా ఉన్నాం మనతో. నేను అసలు పాపాలు చూస్తున్నాను ఈరోజు. నువ్వు అలా అరకు కుక్క వచ్చేసలు పిచ్చా ఇంట్లో అలా అరకు కుక్క వెనకాల వస్తే అరుస్తుంది గైస్. అలా వస్తే ఏమవుతుంది చెప్పండి, మీరు చెప్పండి. అలా అరిస్తే ఏమవుతుంది? మన కుక్కలండి, అన్ని మన కుక్కలే కదా, అన్ని మన కుక్కలే కదా. మనిషి అన్నాక భయపడతారు. అన్ని మన కుక్కలేనా కాదా? మనమే కాదు, ఎక్కువ మాట్లాడు. ఇంకో ఇప్పుడు సడన్ గా గైస్ మీకు చూపిస్తాను. సడన్ గా సంచి నుంచి పొడిచేది. అసలు బాపట్ల మనుషులే పంపిస్తాం. బాపట్ల అసలు సర్లేండి ఇంటికి వెళ్తున్నామండి. దివాళీ అండి,
2 రోజులా అండి, 2 రోజులు సెలవులు వస్తే ఇంకో రోజు ఎక్స్ట్రా పెట్టుకున్నామండి. నాకు 1 వరకు స్టాండింగ్ పొజిషన్ దొరకలేదు. విజయవాడ నుంచి అయితే బుక్ చేసాము. నేను మాట్లాడుతూ నాకు కూడా అర్థం కావట్లేదు. చూడండి కష్టాలు బాధలు. కనబడుతుందా? స్కై 2గా స్ప్లిట్ అనేది వచ్చింది. అయ్యో అంతా చిరుకులు వచ్చినాయి. స్కై 2గా వచ్చినట్టుంటే ఇక్కడ వర్షం పడుతుంది. అక్కడ కనిపిస్తుంది లైట్గా కనిపిస్తుంది సరే కింద. అయ్యో అది అప్పుడు మబ్బు, అది వర్షం పడే ఏరియా, ఇంకా వర్షం పడలేని ఏరియా. చూడండి ఫాగ్ అది ఉండి మాకైతే వర్షంలో ఎంత కామ్ ఉందంటే, బట్ కింద చూస్తుంటే అంత డేంజరస్లా ఉంది. చెప్పకుండా చేపడిపోతుంది. చాలే అంతే. ఎంత బాగుందంటే రోజు మేమైతే విజయవాడ వచ్చాం. ఈ హడావిడింది. 10 minutes అయితే ట్రైన్ అవుతుంది. సో మళ్ళీ అప్పుడు అవ్వలేడు బాబాయ్. పిల్లలకి చిప్స్ ప్యాకెట్ కావాలంట. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తుంది గైస్. ఏదో పెద్ద వీడియో చూడలేనట్టు. వీడియో చూసి చెప్పాను కూడా, కొనుక్కో ఇంకా అనుకుంటా. ఏం కొనుక్కుంటుందో చూద్దాం త్వరగా. మా డాడీ చూసాడు అనుకో, నేను ఇప్పుడు కొనుక్కోవడం అని తిడతారు. వీడియోలు ఆపాను. చేయమంటే ₹10 ₹100 యాక్టింగ్ క్యాండిడేట్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయం నాకు తెలుసు. సో మనకి అన్నీ వద్దు. చూడండి ఐఎమ్ గుడ్ గర్ల్. అలాంటివి ఏమి తిన్ను. పాప్కార్న్ తింటా. తింటాను. పాప్కార్న్ మాత్రమే తింటాను. మన ట్రైన్లో వెనకాల ఉంది కనిపిస్తుందా? అది మంది S8, 25 and 26. Let's go. చల్లగా ఎవరు తాగుతాడు? వర్షం పడుతుంది. మంచి థియేటర్ చూసాను. మీకు కూడా చూపిస్తాను. ఆల్రెడీ ముందు చూపిస్తాను. సిటీస్ గర్ల్ క్లోజప్ షాట్. చూడండి అప్పుడే ట్రావెలింగ్ కదా స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక కొన్ని వేగిస్తే తర్వాత వెళ్ళిపోతుంది. ఇంటికి దగ్గరలో ఉన్నాం. ఇంకొక పడితే 1 hour ఇద్దరం కలిసి రాత్రంతా కాన్సెప్ట్స్ అది ఇదని చెప్తాను. కానీ నేనైతే కష్టపడుతున్నాను. పిల్లలు పడుకోమని చెప్తున్నాను. పడకపోయాను. మీకు ఆల్రెడీ చెప్పాను. నాకు ₹100 యాక్టింగ్ ఎవరు అడిగితే ఆశతో చెప్తాను. నా వాయిస్ మనకి మంచిగా రాదు. పడుతుంది. ఎస్ కళ్ళు తెలుస్తాను. నేను ఇంటికి వెళ్ళి పడుకుంటా. మళ్ళీ పడుకుంటాను. నీకు వ్యూ చూపిస్తాను. చూసాను చల్లగా బాబాయ్ బాగా చల్లగా ఉంది. గైస్ ఇంకా 2 minutesలో మనం అయితే రీచ్ అయిపోతాము. 2 minutes మనం రీచ్ అయిపోతాం. 2 days అయినా సరే మనం రావాల్సిందే ఇంటికి. రాకపోతే మొత్తం కాకినాడ అంతా ఉన్నదన్నమాట. అందుకని వచ్చి 2 weeks చెప్పాను ఆయనంతా. ఓకే
మరేంటి మరి ఇంకేం రాస్తుందా ఏం లేదు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎంజాయ్ అన్నారు. నాకు కాకుండా బాగా చెప్పేసి నాకు లైటింగ్ అయింది చూడండి ఫేస్ ఎలా వచ్చిందో ఇలా పొద్దున్నే లెక్కలు రోజు పొద్దున్నే లెగిస్తే ఒక ఆనందంగా ఉండదు మనిషి అలా ఉండాలి ఎప్పుడు పిల్లల 11 గంటలు లెక్క ట్రైన్లో ఉండడం వల్ల అండి గోకులకి తింటా హాస్టల్లో చూడాలి 2, 1 11 ఆ టైం కుదిరేస్తే పడుకుంటాం నేను మంచిగా కాబట్టి లేపుతా ఉంటాను వాట్ ఏ టైమింగ్. పాప మనం భయపెట్టక ఫోన్ భయపడకండి భయపడకండి మనుషులు మంచోళ్ళు కాదు మారిపోయారు అలాంటి మనుషులు ఎక్కడ దొరకదు ముందు మంచి వాళ్ళు అయ్యి ఉండాలి కదా దొరకడానికి. అదే ఇప్పుడు అందరూ మంచోళ్ళు కదా అలా ఉంటారు. ఇంటికి వెళ్ళిపోయి చల్లగా తర్వాత మాట్లాడుకున్నాం నెక్స్ట్ బ్లాగ్లో చెప్పు బాయ్ చెప్పు బాయ్ గాయ్స్. బాయ్ బాయ్ మేము ఇంటికి వెళ్ళాలని చెప్తాం మీరు కూడా మర్చిపోయాను చెప్పు విషెస్ చెప్తారు హ్యాపీ దివాళీ గాయ్స్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ దివాళీ కాదు అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. నా ఫోన్ వెళ్ళిపోతున్నాను బయటికి చల్లగా క్రాకర్స్ అన్ని చల్లగా కాల్చుకోండి చల్లగా సేమ్ తప్పకేలు ఎవరు ఉంటుంది మీద వేసేయండి బాగుపడండి నాకు ఎక్కువ ప్యాకెట్ ఇవ్వండి నేను వేస్తాను మీకు ఓకే బాయ్ బాయ్. ఫోన్ మొగల్లో పెట్టేసాను భయపడకండి ఎప్పుడు అలాగే పెడతావు కదా నాకు అదిగా పాపం అసలు ఇది కానీ పెట్టావనుకో ఎందుకన్నా భయపడతావు. నన్నేం తీసుకున్నాను అన్ని పెడతానండి అది కొద్దిగా పడిపోయాం కాకినాడ ఫైనల్లీ అనదర్ బాయ్ బాయ్ మేము ఇంటికి వచ్చాం మేము ఇంటికి ఇది వెళ్ళిపోతాం కాదు ఇంకొకటి కూడా ఉంటుంది మళ్ళీ చూసుకో. మేము మళ్ళీ విడిపోతామంట చేతుల పట్టుకుని అప్పుడు తీస్తాను ఇంకొకటి ఓకే ఫైనల్లీ సంథింగ్ కనిపిస్తున్నాయి రేగులు చేపలు అయిపోయింది కొలిసేది నెత్తళ్ళ ఫ్రై తెచ్చాను నెత్తళ్ళ ఫ్రై అంటే పిచ్చి ప్రేమ ఆల్రెడీ అయ్యి వచ్చినాయి అండ్ ఈరోజు సండే కాబట్టి చికెన్ కోరుకున్నాం చికెన్ దాని పేరేంటి ఇలా ఉంటారు కదా ప్రాన్స్ చికెన్ ఆర్ ప్రాన్స్ అంటే మనం చికెన్ చూస్ చేసుకున్నాం చాలు ఇప్పుడు తీసుకురావడానికి వెళ్ళారు ప్రశాంతంగా కూర్చుంటే అన్నీ మీ దగ్గరికి వస్తాయి మరి మొక్కలు పెడేసుకుని తీస్తాను ఇప్పుడు వరకు వీడియో సో మళ్ళీ తీయాల్సి వస్తుంది దూరం పెడదామంటే చెయ్యి సరిపోవట్లేదు ఇప్పటికి 2 times తీసాను సేమ్ వీడియో కానీ లైటింగ్ సరిపోవట్లేదు ఏంటో నాకు అర్థం కావట్లేదు ఇంకొక చికెన్ తీసుకోగానే ఇంకొక 3 minutes మనం ఇంటికి రీచ్ అయిపోతాం లెట్స్ గో వన్ మీట్ అవర్ లిల్లీ బుడ్డి తాగండి ఉందో లేదో చూస్తాను బయట మ్యాగ్ను బయట వైట్ గోల్ సీ దేర్ సిమి సే హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పే ఓకే బాయ్